అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఐవైఆర్ టాక్స్లో మనం ముఖ్యంగా ఈ మధ్య దుబాయ్లో ఎయిర్ షోలో జరిగిన దుర్ఘటన గురించి చర్చించుకుందాం. ఈ తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ హెచ్ఏఎల్ వాళ్ళు తయారు చేసింది. ఆ షోలో చేస్తుంటే అది కూలిపోవడము, తర్వాత పైలట్ మరణించడం అదంతా జరిగింది. ఐ థింక్ ఇది సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ది రీసెంట్ దాంట్లో లాస్ట్ 2 yearsలో జరిగిన దాంట్లో హెచ్ఏ వాళ్ళు చేసింది. సో అసలు ఈ ఎయిర్ క్రాఫ్ట్ పడడము, తర్వాత దానివలన ఒకటి దుర్ఘటన, ఒకటి పైలట్ చచ్చిపోవడం ఒకటి. అయితే దీనికి ఒక అతను అమెరికన్ సేమ్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు బాయ్కాట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది మంచిది కాదు, సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ ఉన్నాయి. అసలు ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు అలాంటి షోస్ కంటిన్యూ చేయడం మంచిది అవునా కాదా? తర్వాత దీనివలన మరి ఈ కంపెనీ మీదను మన ఇదివరకు ఏంటి శక్తి సామర్థ్యాల మీద మనం ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వీటి మీద, యుద్ధ విమానాల మీద భారత్కి మంచి రెప్యుటేషన్ ఉంది. దీనివల్ల ఏమైనా తగ్గుతుందా అనే విషయాల మీద చిన్న చర్చ. ఒకటి, ఇది పెద్ద దెబ్బ, చాలా దురదృష్టకరమైన సంఘటన. చనిపోయిన పైలట్, అతనికి ఆల్ అవర్ థాట్స్ విత్ హిమ్. అదొకటి. రెండోది టైమింగ్. మామూలుగా అప్పుడప్పుడు ఈ ఫైటర్ ఫ్లైట్స్లో, ప్లేన్స్లో ఈ మిషాప్స్ జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ జరుగుతూ ఉంటాయి. F-13కు, వాటికి F-25 వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటాయి. ఫ్లయింగ్ అవర్స్ టు యాక్సిడెంట్స్ ఆ రేషియోను చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ జరగటం, ఎప్పుడైతే నువ్వు ఆ దుబాయ్ షోకు వెళ్ళి ప్రజెంట్ చేస్తున్నావు, ఈ తేజాస్ కొత్త దాన్ని వరల్డ్కు ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ను కూడా చూసుకోవడం కోసంగా ప్రజెంట్ చేస్తున్న టైంలో జరగటం ఇది పెద్ద సెట్ బ్యాక్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్కు సెట్ బ్యాక్, భారతదేశం డిఫెన్స్ రంగంలో ఎక్స్పోర్ట్ వైపు చేస్తున్నటువంటి అడుగులకు కూడా సెట్ బ్యాక్. ఇదొకటి. బట్ ఐ థింక్ డిఫెన్స్ రీసెర్చ్ మీద ఒక థరో రివ్యూ అయితే జరగాలి. ఇది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా తయారైంది. 2, డిఫెన్స్కు సంబంధించింది కాబట్టి ఏ రకమైన క్వశ్చన్స్ వేయటానికి లేదన్న పరిస్థితిలో రన్ అవుతూ ఉన్నది. సో దీన్ని కాస్త ఓవరాల్గా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇది మొన్న జరిగినటువంటిది కాదు. ఆత్మనిర్భర్ డిఫెన్స్లో అనేది సెల్ఫ్ రిలయన్స్ మొదటి నుంచి మన మాటోయే. బట్ ఏ ప్రాజెక్టు కూడా అనుకున్నంత ముందుకు పోవటం లేదు. ఒక బ్రహ్మోస్ తప్పితే. అర్జున్ ట్యాంక్ అని మొదలుపెట్టారు. అది పూర్తిగా తయారయ్యేటప్పటికీ అసలు అది ఆబ్సలీట్ అయిపోయింది. సో ఈ టైం బ్లాక్స్, క్రిటికల్ కాంపనెంట్స్ను డెవలప్ చేసుకోలేకపోవటం అనేటటువంటిది పెద్ద లెక్కున ఈ డిఫెన్స్ ఇండియన్ సెల్ఫ్ రిలయన్స్ మూమెంట్లో. ఒక్క ఇస్రో తప్పితే, ఇస్రోలో ఒక్క దాంట్లోనే మనం వరల్డ్ లెవెల్లో ముందుకు పోగలుగుతున్నాం. మిగిలిన వాటిలో ఎక్కడ పోవట్లేదు. మరి చైనావి కూడా అన్నీ గవర్నమెంట్ కంపెనీసే. బట్ చైనా ఎంత ముందుకు వెళ్ళిపోయింది డిఫెన్స్ ప్రొడక్షన్లో. అందరూ ఒకే లెవెల్లో స్టార్ట్ అయినాం. ఈ 40-50 ఏళ్లలో చైనా పోయిన లెవెల్కు, ఇండియా ఉన్న లెవెల్కు అసలు సంబంధమే లేదు. చైనా ఈరోజు అమెరికాతో కంపీట్ చేస్తూ ఉన్నది. మోస్ట్ ప్రిఫర్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా చైనాలో తయారవుతుంది. మనం ఎక్కడ మిస్ అయినాం? అట్లా కాదు, చాలా పెద్ద మిస్ అయినాం. సో ఐ థింక్ ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ అగ్రీ. ఇవి చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్స్, ఎక్కడ ఏదైనా పోవచ్చు.
ఇది మ్యానుఫ్యాక్చర్ లోపమా, పైలట్ లోపమా, ఇదంతా సరే వన్స్ యూ టు ది ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఒక 40-50 సంవత్సరాల రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉండి, డిఆర్డిఓ ఉండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ బోత్ ఫైటర్ ప్లేన్స్, హెలికాప్టర్స్ తయారు చేయడంలో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగటం అనేది నీడ్స్ ఎ థరో ఇన్వెస్టిగేషన్. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఒకటి, దీనికి మనం ఇంజన్లు కూడా తయారు చేసుకోలేకపోతున్నాం. ఇంజన్స్ కోసం అమెరికా మీద ఆధారపడాల్సి వస్తున్నది. తేజాస్ కూడా ఫైనల్గా అమెరికన్ ఇంజన్ మీదనే రన్ అవుతుంది. దాని మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు ట్రంప్. సో అది ఒక ఇష్యూ. ఐ మీన్ ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్. బట్ ఒక 40-50 ఏళ్లలో కొంతైనా డెవలప్ చేసుకోలేకపోతే ఇట్ స్పీక్స్ బ్యాడ్ అబౌట్ అవర్ సిస్టమ్. మొదటిది, ఇవన్నీ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్గా ఉండటం. ప్రైవేట్ సెక్టార్కి ఇంత మటుకు ఓపెన్ చేయకపోవడం. ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్కి ఓపెన్ చేస్తుంది. ప్రైవేట్ సెక్టార్కు ఓపెన్ చేసిన దానివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఎందుకనంటే దీంట్లో చాలా కరప్షన్ ఉంది. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లోనే కరప్షన్ ఉంది, ఎక్కడైనా కానీ ఉంది. అది ప్రైవేట్ సెక్టరే మేనేజ్ చేయగలుగుతుంది. గవర్నమెంట్ సెక్టార్స్ అంత ఈజీగా మేనేజ్ చేసుకునేటటువంటి అవకాశం తక్కువ. సో ప్రైవేట్ సెక్టార్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది కాస్త మోర్ స్టెబిలైజ్డ్గా ఎక్స్పోర్ట్స్ అవి బాగా పోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి దానికి ఇంత మటుకు ఇవ్వకపోవటం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయా? అవి అయితే కాస్త బెటర్గా రన్ అయి ఉండేవా చూడాలి ఇదంతా. బట్ ఓవరాల్గా ఓవర్హాల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్పెషలీ ఆఫ్టర్ రీసెంట్ ప్రాబ్లమ్స్ వెన్ వీ హ్యాడ్ ఆపరేషన్ సింధూర్ 1 ఆల్సో. ఇవన్నీ కాస్త మనం దేశాన్ని గురించి ఎంత చక్కగా మాట్లాడుకున్నా ఇవన్నీ నెగ్లెక్ట్ చేయాల్సిన ఇష్యూస్ కాదు, ఫేస్ చేయాల్సిన ఇష్యూస్, సరిగ్గా అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూస్. హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాం. అది లెట్స్ నాట్ ఫర్గెట్ దట్. ఈ డిఆర్డిఓ మీద, ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మీద ఎంత పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి. ఆ ఆర్డర్స్ని బేస్ చేసుకొనైనా వీళ్ళు వరల్డ్ క్లాస్ ఫైటర్స్ జెట్స్ని తయారు చేసుకోవాలి. చేసుకొని రీసెర్చ్ చేయాలి, ఇన్నోవేట్ చేయాలి, ముందుకు పోవాలి. మరి అది జరగట్లేదు. ఇది చాలా చాలా పెద్ద ఫెయిల్యూర్. దీని మీద ఒక రివ్యూ అయితే తప్పకుండా ఉండాల్సిన అవసరం. ఇక దీనిని ప్రపంచం ఎట్లా చూసింది? స్టార్క్ కాంట్రాస్ట్. అమెరికా నుంచి వచ్చిన డెలిగేషన్ అవియేటరు వెంటనే ఫోల్డప్ చేసుకొని వెళ్ళిపోయినాడు. ఏమన్నారు? ఇది పెద్ద ట్రాజెడీ. సో ఈ ఎయిర్ షో కంటిన్యూ అయ్యి ఉండాల్సింది కాదు, దుబాయ్ వాళ్ళే దాన్ని స్టాప్ చేసి ఉండాల్సిందని అమెరికన్ డెలిగేషన్ హెడ్ మాట్లాడాడు. అది కరెక్ట్ అప్రోచ్. దాంతో కాంట్రాస్ట్ చేస్తే పాకిస్తాన్ మీడియా ఏ రకంగా బిహేవ్ చేసింది. ఐ బిలీవ్ పాకిస్తాన్లో మెయిన్ మీడియా ఆ రోజంతా ఇదే న్యూస్. ఏంది? డౌన్ గ్రేడింగ్ ఇండియా. ఇది ఒక ట్రాజెడీ. దానికి సింపతి, ఎంపతి, వారికి కండోలెన్స్ అది లేదు. ఇండియా నాట్ ఏబుల్ టు డూ ఇట్. సరే, ఏదో ప్లస్ ఆర్ మైనస్ ఇండియా డెవలప్ చేసుకున్న ఎయిర్ క్రాఫ్ట్. మీలాగా చైనా మీద ఆధారపడలేదు. చైనా వాడిది తీసుకొచ్చి షోకేస్ చేసి వాడికి ఎక్స్పెరిమెంట్గా మిగిలిపోలేదు. సో టు దట్ ఎక్స్టెంట్ అసలు దేర్ ఇస్ నో కంపారిజన్ ఫర్ దెమ్ టు ఫీల్. దీని గురించి పెద్ద వాళ్ళు సంతోషించాల్సింది ఇక్కడ ఏమీ లేదు. బట్ అది ఒక మెంటల్ ఫ్రేమ్వర్క్ను సూచిస్తున్నది. అది యాజ్ ఫార్ యాజ్ ఇది ఎట్లా వరల్డ్ రిసీవ్ చేసుకుందనే దానికి డెఫినెట్లీ ఎక్స్పోర్ట్స్ వరకు మనం వేసుకున్న ప్లాన్కి ఇది పెద్ద సెట్ బ్యాక్. దాంట్లో ఏమీ డౌట్ లేదు. థరో రివ్యూ చేసి నెక్స్ట్ షోస్ ఎక్కడ జరిగినా అప్పటికి ఫుల్గా ప్రిపేర్ అయిపోయి ఫ్లైట్ టైమ్ టు యాక్సిడెంట్స్, హౌ డు వి పర్ఫామ్ విత్ రెఫరెన్స్ టు అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనే దాని మీద ఫోకస్ చేసి పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా అది పైలట్ తప్పిదమా, టెక్నికల్ ఫాల్టా అనేది డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి కంపెనీ దాంట్లో ఉందా లేదా. ఎందుకంటే పైలట్ తప్పిదం వలన అది క్రాష్ అయితే మనం చేసేది ఏమి ఉండేది. సో అందుకోసమని అది మనము ఆ కాక్పిట్ దీనివల్ల దానివల్ల మనం ఫైల్ చూసుకో. నమస్కారం.